ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ. ఈపీడీసీఎల్ కార్యాలయంలో నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో అభిప్రాయాల సేకరణ. ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఆన్లైన్లో ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి డిస్కౌంట్ వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై, 2024 నుండి 29 వరకు పంపిణీ సరఫరా, ఎస్ఎల్డివి వ్యాపారం ఆదాయ అవసరాలు, లివింగ్ ధరలపై అభిప్రాయ సేకరణ. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మళ్ళీ అదే విధంగా హెచ్టీ కేటగిరీలో 14,70% మంది వినియోగదారులు, అలాగే రెవెన్యూ ఈజీగా అర్థమయ్యేలాగా మన పోర్టల్లో వాళ్ళ విద్యుత్ బిల్ అమౌంట్ ని చూసుకోవడానికి వ్యూ బిల్ సౌకర్యం, అలాగే స్మార్ట్ బిల్ సౌకర్యం, చాట్ బాట్ సౌకర్యం, అలాగే ఎటువంటి రిక్వెస్ట్ నమోదు చేసుకుంటే ఇక్కడ కాల్ సెంటర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎనర్జీ క్యాలిక్యులేటర్ ద్వారా వినియోగదారులందరూ తెలుసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని ఈపీడీసీఎల్ అన్ని సేవలను వినియోగదారులకు అందిస్తోంది. కొత్త సర్వీస్ కనెక్షన్ కానీ, లోడ్ పెన్షన్ కోసం మీటర్లో ఏమన్నా ఫిర్యాదులు ఉన్నా, వినియోగదారులకు ఎటువంటి బిల్లు మీద ఫిర్యాదులు ఉన్నా, ఎటువంటి పేమెంట్స్ హిస్టరీ చూసుకోవడానికి, వాళ్ళ ఫిర్యాదులు ఏమైనా ఉన్నా చేయడానికి అనుగుణంగా హెచ్టీ కన్స్యూమర్స్ అందరికి కూడా ఒక సపరేట్ మొబైల్ జిఐ సర్వే ద్వారా మా ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్ని 10 kV ఫీడర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, 11 kV సర్వీసులు ఇవన్నీ కూడా సౌకర్యం. ఎవరైనా వినియోగదారులు ఎటువంటి సేవల కోసమైనా వాళ్ళ సర్వీస్ నంబర్ ఇచ్చి వాళ్ళ బిల్ మొత్తం తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ఎటువంటి సేవలు పొందొచ్చో తెలుసు. ద్వారా ఉద్యోగులందరికీ ఎటువంటి సర్వీస్ ఏమైనా ఎటువంటి అవసరాలు ఉన్న క్రెడిట్ కార్డ్ స్కీమ్స్, లోన్లు కానీ ఎటువంటి ఫిర్యాదులు అన్ని కూడా ఉద్యోగి నేస్తం మొబైల్ అప్లికేషన్ ద్వారా నమోదు చేస్తున్నాము. చేస్తే డైరెక్ట్ గా మీరు పేమెంట్ ప్రాసెస్ కి వెళ్ళిపోవడానికి కావాల్సిన సౌకర్యం ఇవ్వబడింది. అలాగే కలెక్షన్ లో కూడా రెవెన్యూ కలెక్షన్